బైబిల్ సెలవిస్తుంది, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే అల్ల ముందు ఉన్న దానిని అనుభవించుట మేలో. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలో. ఈరోజు మనలో చాలామంది మనస్సులు కుదురుగా ఉండటంలో తిరిగేస్తూ ఉన్నాయి. వాళ్ళింటికి వీళ్ళింటికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. వాళ్ళకున్నది నాకు కావాలి. వద్దండి, నీకున్నది చాలు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు ఆనందించలేకపోతే, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆనందించడం సాధ్యము కాదో. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా జీవించకపోతే, నువ్వేమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే నీకు తృప్తి ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకని? తృప్తి అనేది దేవుడిచ్చేటటువంటి మహా గొప్ప భాగ్యం. అది లేని వాడికి ఏమున్నా సరే అఘోరిస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఈరోజు అడుగుతున్న మనలో ఎంతమందికి తృప్తి ఉంది? తృప్తి కలిగిన జీవితం ఉంది. మాకిది చాలు, ఉన్నది చాలు అని చెప్పి ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి జీవించేటటువంటి వాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? బైబిల్లో ఇశ్రాయేలీయులు బహుగా ఆశించారు. రండి చదివిస్తారు. 106వ కీర్తన 14వ వచనం 15వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరే. ఈరోజు మనలో కొంతమంది బహుగా ఆశిస్తున్నారో. నీ స్థితిని మర్చిపోయి, నీ గతిని మర్చిపోయి, నీ జీతాన్ని మర్చిపోయి, నీ కుటుంబ వ్యవస్థను మర్చిపోయి, నీ బాధ్యతలను మర్చిపోయి, వాళ్ళను చూసి వీళ్ళను చూసి గొంతెమ్మ కోరికలతో బహుగా నువ్వు ఆశిస్తున్నావు. వెనకటి కట్ట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. ఏం మిగులుతుందో చెప్పండి? వాతలే మిగిలిపోతాయి. నీ స్థితి ఏమిటో మర్చిపోయి, నీ గతి ఏమిటో మర్చిపోయి, నీకు వచ్చేటటువంటి జీతం ఏమిటో మర్చిపోయి, నువ్వు పుట్టినటువంటి ఇల్లు ఏమిటో మర్చిపోయి, వాళ్ళను చూసి వీళ్ళను చూసి వీళ్ళతో పోల్చుకొని, భర్తతో గొడవపడి, భార్యతో గొడవపడి ఏమి సాధిస్తావు? అది కావాలి, ఇది కావాలి, అది కొను, ఇది కొను, అలా ఉండాలి మనం, ఇలా ఉండాలి మనం అని చెప్పి నీ స్థితిగతులను మర్చిపోయి, ఒకవేళ అధికంగా ఆశించినట్లయితే నీ జీవితంలో మిగిలేది ఆయాసం మాత్రమే, ఆవేశం మాత్రమే, సంతోషం లేనటువంటి దౌర్భాగ్య స్థితి మాత్రమే. మర్చిపోవద్దు, అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఇంకేం చేశారట? ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఏమీ లేని చోట మన్నాతో పోషిస్తుంటే, ఏమీ లేని చోట బండల్లోంచి నీళ్లు తీసుకొచ్చి వారికి దాహం తీరుస్తూ ఉంటే, ఏమీ లేని చోట అగ్నిస్తంభముగా ఆయన ఉంటే, అగ్నిస్తంభముగా వారికి వెలుగునిచ్చాడు, మేఘస్తంభముగా వారికి నీడనిచ్చాడు. అరణ్యంలో వారిని నడిపిస్తూ ఉంటే వారికి ఏం జ్ఞాపకం వచ్చినాయి? బీరకాయలు జ్ఞాపకం వచ్చినాయట, కీరకాయలు జ్ఞాపకం వచ్చినాయట, మాంసం జ్ఞాపకం వచ్చిందట. వాళ్ళను చూసి వీళ్ళను చూసి మాంస అపేక్ష గలవారై దేవుణ్ణి శోధించాడు. సహోదరి సహోదరులు, దేవుడు నీకేమిచ్చాడో అందులో తృప్తిగా జీవించు. చిన్న ఉద్యోగం ఇచ్చాడా? ఆ చిన్న ఉద్యోగంలో వచ్చే జీతం ఎంత? ఆ జీతంలో తృప్తిగా జీవించడం మొదలుపెట్టు. సైనికులారా, నీకొచ్చే జీతములో తృప్తి కలిగి బ్రతకండి. అలా కాకుండా అడి ఆశలు కలిగి నీ మనస్సు, నీ కాళ్ళు కుదురుగా ఉండకుండా తిరుగులాడుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట వినో. అరణ్యములో వారు బహుగా ఆశించారో, ఎడారిలో దేవుణ్ణి వాళ్ళు శోధించారో, వారు కోరుకొనినది ఆయన వారికి ఇచ్చేశాడో. మాంసం కావాలా? మాంసం కావాలి. దేవదూతలు భుజించేటటువంటి మన్నాను దేవుడు ఆ మనుషులకు ఇస్తే అది రుచిగా లేదటండి. అస్తమానం మన్నానా, మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, మాకు మాంసం కావాలి. వీళ్ళు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్నప్పుడు పచ్చడి మెతుకులు తిన్నారు. వీళ్ళు ఒక పూట తినడం, ఒక పూట పస్తుండడం, దిక్కు దశ లేకుండా జీవించారు. వీళ్ళు 2 పూట్ల భోంచేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, హీన స్థితిలో, బానిసత్వంలో అల్లాడిపోతూ ఏడిస్తే దేవుడు కనికరించి వారిని విడిపించడానికి మోషేను పంపించి అరణ్యంలో వారిని
దేవదూతలు భుజించేటటువంటి మన్నాతో వారిని పోషిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అది మాంసం కావాలి. అస్తమానం ఎవడు తింటాడు ఈ మన్నా? మాంసం కావాలి, మాంసం కావాలి. మాకు ఆ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఐగుప్తులో ఉన్న రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అప్పుడు మేము కడుపు నిండా భోంచేసేవాళ్ళం, కడుపు నిండా భోంచేసేవాళ్ళం, కడుపు నిండా భోంచేసేవాళ్ళం. నిజంగా వీళ్ళు కడుపు నిండా భోంచేసేవాళ్ళండి, భోంచేసేవాళ్ళ. అమ్మ సహోదరులు, మీ అన్నయ్యగా మీ సోదరునిగా ఒక మాట అంటానేం అనుకోకండి. పెళ్లి కాక మునుపు మనకున్న జతల బట్టలు ఎన్ని ఒకసారి ఆలోచించండి. పెళ్లి కాక మునుపు మనకున్న చీరలు ఎన్ని? మన నాన్న ప్రతి బర్త్డేకి, ప్రతి క్రిస్మస్కి, ప్రతి ఈస్టర్కి పట్టుచీర కొనగలిగాడా? కొనలేకపోయాడు. నాన్నతో గొడవ పడ్డారా? ఒక్కరోజు కూడా గొడవ పడ్డా. ఎంతమంది కని మా నాన్న కొంటాడు? ఎస్. నీకు స్కూటీ కొని పెట్టగలిగాడా? అందరి విషయం కాదు, కొందరి విషయం. మీ నాన్న నీకోసం ఇల్లు కొనగలిగాడా? కారు కొనగలిగాడా? ఒకసారి ఆలోచించు. పెళ్ళి కాక మునుపు మా నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎలా తీసుకొస్తాడు? రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. నాకు కారు ఎలా కొనిపెడతాడు? నాకు ఇల్లు ఎలా కొనిపెడతాడు? నాకు పట్టుచీర ఎలా కొనిపెడతాడు? నాకు బంగారం ఎలా కొనిపెడతాడు అని చెప్పి ఎంతో సర్దుకుపోయావు కదా, అంత మంచిదనేవి కదా. పెళ్ళైన తర్వాత ఎందుకని సర్దుకుపోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు. పెళ్ళికి ముందు అన్నిట్లో సర్దుకుపోయావు కదా, మరి పెళ్ళైన తర్వాత భర్త జీతాన్ని అర్థం చేసుకొని, భర్తకు వచ్చే జీతాన్ని తెలుసుకొని, నా భర్త ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రెక్కలు మొక్కలు చేసుకొని పోషిస్తున్నాడు. 3 పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి. ఒకప్పుడు నాన్నని అర్థం చేసుకున్నావే, మరి ఈరోజు నీ భర్త కూడా 3 బిడ్డలకు నాన్నే కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సహోదరి సహోదరులు, అర్థం చేసుకుందాం. బతికున్నావా? చనిపోయిన వారిని చూసి కృతజ్ఞత కలిగి జీవించు. ఆరోగ్యంగా ఉన్నావా? అంబులెన్స్లో వెళుతున్న వారిని చూసి కృతజ్ఞత కలిగి జీవించు. కడుపు నిండా భోజనం చేస్తున్నావా? కడుపు నిండా భోజనం చేయడానికి నోచుకోని వారిని చూసి కృతజ్ఞత కలిగి జీవించు. చక్కని బట్టలు వేసుకుంటున్నావా? సరిగా బట్టలు లేని వారిని చూసి కృతజ్ఞత కలిగి జీవించు. ప్రశాంతంగా పడుకుంటున్నావా? నిద్ర పట్టక అల్లాడిపోతున్న వారిని చూసి కృతజ్ఞత కలిగి జీవించు. తృప్తి కలిగిన జీవితం గొప్ప భాగ్యం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నాయన, ఈ లోకానికి మేమేమీ తీసుకురాలా, వట్టి చేతులతో వచ్చాం. ఈ లోకం నుండి వట్టి చేతులతోనే ఒకరోజు నాయన నీ రాజ్యానికి వచ్చేస్తాం. ఈ భూమి మీద మేము ఏమి సంపాదించినా అంతా వదిలేయాల్సిందే, ఏది మాతో రాదు. ఈ వాస్తవాన్ని గుర్తించి, ఈ వాస్తవాన్ని గ్రహించి నాయనా వాడిని చూసి, వీళ్ళను చూసి, వాళ్ళను చూసి అనవసరంగా నాయన వాళ్ళను చూసి ఆరాటపడిపోయి, ఆవేశపడిపోయి, ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకొని, అవినీతికి లోనైపోయి, అవి ఇవి పోగేసుకొని, ఆస్తిపాస్తులు సంపాదించి, రోగాన్ని కొని తెచ్చుకొని గుట్టుక్కుమంటే సంపాదించింది ఏం చేసుకుంటాం? పట్టుకెళ్ళగలమా? తీసుకురాగలమా? తీసుకురాలేం కదా నాయన. కాబట్టే కలిగి ఉన్న దానిలో తృప్తిని మాకు దయచేయ్యా. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతికే జీవితం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.